Hello all, welcome to the review and here is a non-spoiler review of the film Amigos starring Nandamuri Kalyanram. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే స్ట్రిక్ట్లీ ఓకేష్ ఫిలిం అనిపించింది భయ్య. డాపుల్ గ్యాంగర్స్ కాన్సెప్ట్ బాగుంది, బట్ దాన్ని చాలా పువర్గా ఎగ్జిక్యూట్ చేశారు. కొన్ని సెటప్స్ అండ్ పే ఆఫ్స్ బాగున్నా థ్రిల్ ఫ్యాక్టర్ అనేది మిస్ అయింది. ఆ కాన్సెప్ట్ ఒక్కటే ఏం కన్ఫ్యూజన్ లేకుండా ప్రాపర్గా చూపించారు. మూవీ నాకు ఓకేయిష్ ఎందుకు అనిపించిందో ఇన్ డెప్త్ రివ్యూలో తెలుసుకుందాం. బట్ బిఫోర్ డైవింగ్ ఇన్, ఇలాంటి మూవీ రివ్యూస్ ఎవ్రీ వీక్ మీ ముందుకు అలా వచ్చేయాలంటే ప్లీజ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కేయండి. మేము రివ్యూలు పెట్టగానే మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తాయి. నౌ లెట్స్ డైవ్ ఇన్ టు ది రివ్యూ. కథ విషయానికి వస్తే, సిద్ధు ఒకరోజు ర్యాండమ్గా డాపుల్ గ్యాంగర్స్ కాన్సెప్ట్ ఒక మనిషి ద్వారా వింటాడు. ఆ డాపుల్ గ్యాంగర్ వెబ్సైట్లో తన ఫోటో అప్లోడ్ చేసి సరదాగా నాలాంటి వాళ్ళు ఉన్నారా అని చూద్దాం అనుకుంటాడు. టు హిస్ సర్ప్రైజ్ తనలాంటి వాళ్ళు ఇద్దరు ఉంటారు. వాళ్లే మంజునాథ్ అండ్ మైకెల్. అసలు వీళ్ళ బ్యాక్ స్టోరీస్ ఏంటి, వీళ్ళని సిద్ధు కలిసాక ఏమైంది అనేదే స్టోరీ. మూవీ స్టార్ట్స్ ఆఫ్ విత్ ఇంట్రడ్యూసింగ్ సిద్ధు వరల్డ్ని ఇంట్రడ్యూస్ చేస్తూనే తన లవ్ ట్రాక్ కూడా స్టార్ట్ చేస్తారు. అండ్ దెన్ నేరుగా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతారు. కాన్సెప్ట్లోకి వెళ్ళిన కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవ్వడానికి మాత్రం చాలా టైమే పడుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా కేవలం లవ్ ట్రాక్స్ అండ్ క్యారెక్టర్ ఇంట్రోస్కే యూస్ చేసుకున్నారు. బట్ అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న సెటప్స్ పెట్టుకుంటారు ఆ క్యారెక్టర్ ట్రేట్స్ని యూస్ చేసుకుని. మూవీ ఫస్ట్ హాఫ్ అలా ఫ్లాట్ నెరేటివ్తో ముందుకెళ్తుంది. కొద్దో గొప్ప ఇంటర్వల్ బెటర్ అనిపించింది. సెకండ్ హాఫ్ థ్రిల్లర్ మోడ్కి షిఫ్ట్ అవుతుంది. కానీ అంత థ్రిల్లింగ్గా తీసారా అంటే లేదనే చెప్పాలి. సమ్వేర్ ఆ పే ఆఫ్స్ బాగానే రాసుకున్నా ఎగ్జిక్యూషన్ బాగాలేదనిపించింది. క్యారెక్టర్ ట్రైట్స్, బ్యాక్ స్టోరీస్ ఇలా ప్రతిదీ ఉన్నాయి, కానీ వాటిని స్క్రీన్ మీద ఎలా ప్రజెంట్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ హాఫ్లో ఒక్క సీన్ కూడా వావ్ అనే ఫీల్ రాదు. సెకండ్ హాఫ్లో కాన్ఫ్లిక్ట్ ఇంట్రడ్యూస్ అయ్యి స్టోరీ అంతా మంచి పేసింగ్తో ముందుకు వెళ్తూ ఉంటుంది. బట్ ఆ సీన్స్ని హోల్డ్ చేసే డ్రామా ఆర్ థ్రిల్ ఫ్యాక్టరే మిస్ అయింది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్కి మూవీని ఇంకా స్ట్రెచ్ చేశారనిపించింది. ఈవెన్ స్ట్రెచ్ చేసినా పర్లేదు, బట్ జరిగేది ఎగ్జైటింగ్గా ఉంటుందా అంటే అంతగా ఉండదు. మూవీలో వర్క్ అయిన ఆస్పెక్ట్స్ అంటే కాన్సెప్ట్ అండ్ కొన్ని సెటప్స్కి పే ఆఫ్స్ అని చెప్పొచ్చు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, కళ్యాణ్ రామ్ ఇస్ గుడ్ ఇన్ 3 roles. సిద్ధు రోల్లో తను ఎప్పుడు చేసేలానే బాగా చేశారు. మంజునాథ్ క్యారెక్టర్కి కొంచెం స్కోప్ తక్కువ. ఆ రోల్కి కావాల్సిన ఇన్నోసెన్స్ బాగానే పోర్ట్రే చేశారు. మైకెల్ రోల్, అదే బిపిన్ రాయ్ రోల్ సీరియస్ నోట్లో ఉంటుంది. అండ్ ఆ ఈవిల్ గై రోల్ని ఎగ్జాక్ట్గా చేశారు. కాకపోతే ఈ క్యారెక్టర్స్ డిస్టింక్టివ్ ఉండాలని చెప్పి డబ్బింగ్లో వేరియేషన్స్ పెట్టారు. కొంచెం అది మైకెల్ క్యారెక్టర్కి వచ్చేసరికి అంత బాగా సెట్ అవ్వలేదు. ఆషికా యాజ్ ఇషికా ఈజ్ ఓకే ఇన్ హర్ రోల్. లవ్ ట్రాక్ మీదనే ఫస్ట్ హాఫ్ అంతా నడుస్తుంది, కానీ ఈ క్యారెక్టర్కి ఇంకా బాగా రాసి ఉండాల్సింది. ఆ లవ్ ట్రాక్ కూడా ఏదో కాన్సెప్ట్ బ్లెండ్ చేసేద్దాం అని రాశారు, అది సరిగ్గా సెట్ అవ్వలేదు. అందుకే ఫస్ట్ హాఫ్ అంత ఫ్లాట్గా అనిపించింది. బ్రహ్మాజీ మామ క్యారెక్టర్లో బాగానే చేశారు, కానీ ఈ క్యారెక్టర్తో కనెక్ట్ ఉంది అన్నప్పుడు ఆ ఎమోషన్ కూడా అంతే బాగా సెట్ చేసుకోవాల్సింది. రిమైనింగ్ ఆర్టిస్ట్ బాగానే చేశారు. నౌ కమింగ్ టు టెక్నికాలిటీస్, గిబ్రన్స్ మ్యూజిక్ ఈజ్ ఓకేష్. బీజిఎం అంత గొప్పగా ఏమనిపించలేదు. ఎన్నో రాత్రులు వస్తాయి సాంగ్ మాత్రం చాలా బాగుంది. ఆ సాంగ్ విజువల్స్ కూడా బాగున్నాయి. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ ఈజ్ డీసెంట్. మైత్రి వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, కానీ ట్రిపుల్ రోల్ సీన్స్లో అక్కడక్కడ సీజీ అని తెలిసిపోతుంది. కమింగ్ టు రైటర్ డైరెక్టర్ రాజేందర్ రెడ్డి, డాపుల్ గ్యాంగర్స్ అనే కాన్సెప్ట్ని ప్రాపర్గా ప్రజెంట్ చేశారు. అందులో మనకి ఎక్కడ కన్ఫ్యూజన్ అనేదే ఉండదు. కానీ లవ్ ట్రాక్ అండ్ 3 క్యారెక్టర్స్ మధ్య ఫ్రెండ్షిప్తోనే ఫస్ట్ హాఫ్ అంతా వెళ్తుంది. ఆ నెరేటివ్ అంతా ఫ్లాట్ అనిపించింది. ఈవెన్ దో క్యారెక్టర్స్ మధ్య ఎమోషన్ని బిల్డ్ చేయడానికి సీన్స్ రాసినా అది మనం ఫీల్ అవ్వము. సేమ్ హ్యాపెన్స్ విత్ సెకండ్ హాఫ్. స్క్రీన్ మీద క్యారెక్టర్స్ భయపడుతూ ఉంటాయి అసలు ఏమవుతుందా అని, కానీ మనకి ఆ ఫీల్ రాదు. ఆ టెన్షన్ అనేది ఎంత హోల్డ్ చేయాలి అనేది ఉంటుంది. ముందు మనం క్యారెక్టర్స్కి రూట్ చేయాలి, అండ్ ఆ క్యారెక్టర్స్కి ఏమన్నా అయితే ఒక సార్ట్ ఆఫ్ టెన్షన్ వస్తుంది. ఈ 2 ఆస్పెక్ట్స్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయలేదు అనిపించింది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్కి స్ట్రెచ్ చేసి ఇంకో యాక్షన్ ఎపిసోడ్ పెట్టారు అనిపించింది. బట్ అది స్ట్రెచ్ చేశారు అనే ఫీల్ మనకి రాకూడదు. సమ్వేర్ అది ప్రాపర్గా బ్లెండ్ చేయలేదు. ఫైనల్లీ ఒక కొత్త కాన్సెప్ట్ చూద్దాం, అంత ఎంగేజింగ్ లేకున్నా పర్లేదు అంటే మీరు ట్రై చేయొచ్చు. సో దాట్ ఇస్ ది రివ్యూ గైస్. రివ్యూ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు మాత్రం దిస్ ఈస్ టీమ్ ద రివ్యూ సైనింగ్ ఆఫ్.